హాయ్ అండి అందరికీ. 30 డేస్ 30 టిఫిన్స్లో భాగంగా ఈరోజు నా రెసిపీ వచ్చేసి నూడిల్స్ అండి. ఈ నూడిల్స్ కోసం అయితే నేను వెజ్ హక్కా నూడిల్స్ 2 ప్యాకెట్స్ తీసుకొని వాటర్ పోసి బాగా మరగబెట్టేసి, మరిగిన తర్వాత ఈ నూడిల్స్ ఆ నీళ్ళలో మునిగేటట్టు వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లము, సన్నగా తరిగిన ఎల్లిపాయలు అవన్నీ వేసి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ కూడా వేసి అవి కూడా వేగాక సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒకటి, క్యారెట్ 2, క్యాబేజ్ ఒక 50 గ్రామ్స్ వేసేసి అవన్నీ వేగాక ఇప్పుడు సోయా సాస్ కొంచెం వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. వేసేసి వాటిని కూడా మొత్తం కొద్దిసేపు వేయించుకొని ఇప్పుడు నీళ్ళల్లో వేసిన నూడిల్స్ తీసేసి ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకోవాలి. వేసుకొని తాలింపు మొత్తం కలిసేటట్టు నూడిల్స్ కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కింది నుంచి ఇదే కలుపుకొని ఇప్పుడు వెజ్ హక్కా నూడిల్స్ మసాలా పౌడర్ దొరుకుతుందండి, అదైతే ఒక ప్యాకెట్ వేసాను నేను. వేసేసి మొత్తం ఈ నూడిల్స్ మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ నుంచి తీసేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.